గౌరవం కొన్నిసార్లు మనకు ఎందుకు దక్కట్లేదనిపిస్తుంది కదా. దీని వెనుక ఉన్న ఓ బలమైన ఆలోచనను ఇప్పుడు చూద్దాం. మనకు దక్కాల్సిన మర్యాద దక్కనప్పుడు కలిగే బాధ, ఆ ఫీలింగ్ చాలా కామన్. అది మనల్ని బాగా నిరాశపరుస్తుంది కూడా. అయితే ఈ విషయంపై శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారు తన చిన్న వ్యాసంలో ఒక అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు. ఇక్కడ అసలు పాయింటేంటంటే, మనకు దొరికే గౌరవం మన విలువను కాదు, ఇచ్చేవాళ్ల స్వభావాన్ని బట్టి ఉంటుంది. అందుకే కొందరు మనకు విలువ ఇవ్వట్లేదని ఫీలవ్వాల్సిన పనేలేదు. ఈ ఆలోచనే మనల్ని బాధ నుండి బయటపడేస్తుంది. వాళ్ల ప్రాధాన్యతలు వేరు, మన విలువ వేరు. ఈ రెండింటినీ అస్సలు కలపకూడదు. ఇది చాలా ముఖ్యం. దీన్ని అర్థం చేసుకోవటానికి శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారు ఒక సింపుల్ ఉదాహరణ చెప్పారు. అదేంటో చూద్దాం. సోమరిపోతులు ఎవరికి విలువిస్తారు? 1 వాళ్ల పని చేసిపెట్టేవాళ్లకి, 2 వాళ్లకి హెల్ప్ చేసేవాళ్లకి. అంతే. అంటే వాళ్ల దృష్టిలో మంచివాళ్లకి, అర్హత ఉన్నవాళ్లకి పెద్దగా విలువే ఉండదు. మరి ప్రశాంతంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? సింపుల్. గౌరవం దక్కలేదని ఫీలవ్వద్దు. అది వాళ్ల స్వభావం అనుకోవాలి. శ్రీ గురుమంచి రాజేంద్ర శర్మగారు చెప్పిన ఈ ఒక్క మాట చాలు మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది.